హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అజలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 161వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. వాళ్ళ అమ్మ అసలే గయ్యాళిది. మళ్ళీ ఆవిడ నోటి దాటికి తట్టుకోలేక, నేను ఫోన్ నంబర్ కూడా మార్చాల్సి వచ్చినా వస్తుంది. అందుకే నేను ఆ సాహసం చేయలేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. సరే, ఆవిడ నెంబర్ ఇవ్వు అంటూ మనమ్మ నెంబర్ తీసుకున్నాడు ఆ వ్యక్తి దగ్గర నుండి సిఐ. ఫోన్ చేసి నవీన్ని పిలపమని అడిగాడు సిఐ. ఎవర్రా నువ్వు? నా కొడుకుని ఏం చేశావురా? మళ్ళీ నాకే ఫోన్ చేసి అడుగుతున్నావు అంటూ మాటలు మొదలుపెట్టింది మనమ్మ. చుప్, నోర్ముయ్ అంటూ గట్టిగా అరిచాడు సిఐ. వెంటనే మనమ్మ నోటికి తాళం పడింది. ఫోన్లో మాట్లాడేది ఎవరో కూడా కనుక్కోకుండానే నీ ఇష్టం వచ్చినట్లు వాగుతావా? నీ వాగుడు వల్లే అనుకుంటా నీ కొడుకు ఎక్కడ పోయాడో ఇంతవరకు నీకు కూడా తెలియదు అని అన్నాడు సిఐ. ఎవరయ్యా నువ్వు? అని అంది కొంచెం నిదానంగా మనమ్మ. నేను సిఐని. నీ కొడుకు కోసం వెతుకుతున్నాను. అతను నీ దగ్గరికి వచ్చాడేమో, పిలువు అని అన్నాడు. లేదు, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నెల దాటిపోయింది. ఫోన్ చేస్తే కలవడం లేదు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరికి చెప్పాలో ఎవరిని అడగాలో నాకు అర్థం కావడం లేదు అని అంది మనమ్మ కొంచెం భయంగా. నువ్వు ఇలాంటి గయ్యాళిదానివి కాబట్టే నీ కొడుకు గురించి అడగడానికి నీకు ఎవరూ ఫోన్ చేయడం లేదు. సరేగాని నీ కొడుకు ఏమైనా విషయం చెప్పాడా నీకు? అని అన్నాడు సిఐ. మనమ్మకి వణుకు మొదలైంది. తన కొడుకు ఎలాంటి ఘనకార్యం వెలగబెట్టాడో, తనని తీసుకుపోయి ఏం చేస్తారో అని అనుకుని, అసలు ఏమీ చెప్పలేదయ్యా. వాడి చేసే పనులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాడిని కూడా పిచ్చి పిచ్చి పనులు మానేయమని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కానీ నా మాట వినడు. ఇప్పుడు కూడా ఏ రాజకార్యం వెలగబెడుతూ ఇన్ని రోజులు ఫోన్ చేయకుండా ఉన్నాడో అనుకున్నాను. కానీ ఒక పక్క భయంగానే ఉంది. వాడు ఏమైపోయాడో అని. మీరే ఎలాగైనా వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి నాకు చెప్పాలి అని అంది మనమ్మ. మరి ఇన్ని రోజుల నుండి నీ కొడుకు కనిపించకుండా పోతే కనీసం కంప్లైంట్ ఇవ్వాలి అని కూడా అనిపించలేదా? నువ్వు కంప్లైంట్ ఇయ్యలేదు అంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. నువ్వే నీ కొడుకుని దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నావేమో అని అన్నాడు సిఐ. నాకు నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమీ లేదయ్యా. నా మొగుడు ఒక చేతగానివాడు. నాకు వెనక ముందు అంటూ ఎవరు లేరు. ఇక్కడ కంప్లైంట్ ఇద్దామంటే ఇక్కడ దగ్గరలో స్టేషన్లో తీసుకోవడం లేదు. నీ కొడుకు ఎక్కడ పోయాడో ఆ ఊరికి వెళ్ళి ఇచ్చుకో అని చెప్తున్నారు. నాకు అక్కడ ఎవరూ తెలియదు. ఎలా రావాలో అర్థం కాక ఇలాగే నా కొడుకు ఏనాడైనా వస్తానేమో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి అంటూ మొరపెట్టుకుంది మనమ్మ. మనమ్మ మాటలు నమ్మాలి అనిపించింది సిఐకి. ఇక ఎలా కనుక్కోవాలో నవీన్ గురించి అర్థం కాలేదు. ఇక తన దగ్గర ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించడానికి తయారయ్యాడు. చక్రపాణి నమ్మిన బంటు రాజయ్య. ఆ రోజు కూరగాయలు కొనుక్కు రావడానికి మార్కెట్కి వెళ్ళాడు. కూరగాయలు ఏరుతూ బేరమాడుతున్న సమయంలో ఎవరో ఒక ఆడమనిషి వచ్చి రాజయ్య చాటుగా నిలబడింది. రాజయ్య ఆ అమ్మాయిని గమనించి, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు అని అన్నాడు. ఆ అమ్మాయి రాజయ్య వైపు చూస్తూ, మీకు దండం పెడతా, ఎలాగైనా నన్ను కాపాడండి. కాసేపు నేను ఎవరికీ కనపడకుండా ఇక్కడ దాక్కుంటాను. తర్వాత విషయం చెప్తాను అని అంది. రాజయ్య ఆ అమ్మాయి కళ్ళ వైపే చూశాడు. ఎవరికో భయపడి దాక్కున్నట్లుగా ఉంది. ఆ కళ్ళు ఎవరి వైపు చూస్తూ ఉండడం గమనించి అటువైపుగా దృష్టి చారించాడు రాజయ్య. ఎవరో ఒక వ్యక్తి అంతా వెతుకుతూ ఉన్నాడు. చూడడానికి చాలా మొరటుగా ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో చాలా సుకుమారంగా ఉంది. ఆ వ్యక్తికి భయపడే ఈ అమ్మాయి వచ్చి తన పక్కన దాక్కుంది అని అర్థమయ్యింది రాజయ్యకి. అతను కాసేపు వెతికి అక్కడ ఎవరూ లేరని అనిపించడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకొని రాజయ్య చాటు నుండి పక్కకు వచ్చి రాజయ్యకు దండం పెడుతూ, చాలా చాలా థాంక్స్ బాబాయ్. ఈరోజు మీరు నన్ను కాపాడారు. మీకు చాలా రుణపడి ఉంటాను అని అంది. ఎవరమ్మ వాడు? నీ వెంట పడుతున్నాడు అని అడిగాడు రాజయ్య. వాడా? వాడొక మూర్ఖుడు. మా అమ్మ సవితి తల్లి కొడుకు. వాడి ఆకృత్యాలను ఆగడాలకు అడ్డే లేదు మా ఊర్లో. వాడికి నాపై కన్ను ఉంది. ఇన్నాళ్ళు మా అమ్మకు భయపడి నా జోలికి రాలేదు. కానీ కొన్నాళ్ల క్రితం మా అమ్మ చనిపోయింది. అప్పటి నుండి వాడి ఆగడాలు ఎక్కువైపోయాయి. నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. అడ్డుపడిన మా నాన్నను కూడా కొట్టాడు. ఇక ఏం చేయాలో తెలియక మా నాన్న నన్ను పారిపోమని చెప్పడంతో ఆ ఊరి నుండి పారిపోయి ఇలా వచ్చాను. కానీ వాడికి ఎలా తెలిసిందో అలా నన్ను వెంబడించాడు. మీ దయ వల్ల వాడి నుండి తప్పించుకున్నాను
అని అంది ఆ అమ్మాయి. నీ పేరేంటమ్మా అని అడిగాడు రాజయ్య. సీత అని చెప్పింది ఆ అమ్మాయి. మంచి పేరు పెట్టారు. అందుకే నీకు ఇన్ని కష్టాలు. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు రాజయ్య. ఏమో తెలియదు బాబాయ్. ఎక్కడికి వెళ్ళాలో ఏమో అర్థం కావడం లేదు. మళ్ళీ వాడి కంటికి చిక్కితే ఇక నీ జీవితం నాశనం అవుతుంది. దానికంటే చావే నయం. ఒకవేళ నేను మళ్ళీ వాడి కంటికి చిక్కితే మీరు కాపాడిన ఈ ప్రాణానికి అర్థం ఏమీ ఉండదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సీత. సీత పరిస్థితిని చూసి జాలి వేసింది రాజయ్యకు. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అమ్మాయి. కానీ నిన్ను సాకే అంత పెద్ద అంతస్తు ఉన్నవాడిని కాదు. నేను ఒక ఇంట్లో పని చేసుకుంటూ బ్రతుకుతున్నవాడిని. కావాలంటే నాతో వస్తే అక్కడ నిన్ను కూడా పనిలో పెడతాను. అక్కడే ఉండొచ్చు. కానీ నువ్వు చూస్తుంటే పని అమ్మాయిలాగా అనిపించడం లేదు అని అన్నాడు రాజయ్య. బ్రతికితే చాలు. పనిది ఏముంది? ఆడపిల్లను చేయలేనా? నన్ను తీసుకెళ్ళు బాబాయ్. నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అంటూ బతిమిలాడింది రాజయ్యను సీత. సరే అంటూ సీతను తనతో పాటు తీసుకువెళ్ళాడు రాజయ్య. ఒంటరిగా కూరగాయల కోసం అని వెళ్ళిన రాజయ్య జంటగా ఒక అమ్మాయితో కలిసి వస్తూ ఉంటే కొంచెం అనుమానంగా చూశాడు చక్రపాణి. ఎవరు రాజయ్య ఆ అమ్మాయి అంటూ అడిగాడు చక్రపాణి. ఎవరో దిక్కు ముక్కులేని అనామకురాలు. చస్తా అని అంటుంటే ఒక ముద్ద పెడితే మన ఇంట్లో పనిచేస్తుంది కదా అని నేనే తీసుకొచ్చాను. ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ జీతం పెంచకపోతే ఆపేస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటి పిల్ల దొరికితే హాయిగా పని చేయించుకోవచ్చు. జీతం ఇవ్వాల్సిన అవసరము ఉండదు అని అన్నాడు రాజయ్య చక్రపాణితో రహస్యంగా. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 162వ భాగంలోకి వెళ్దామా? సరే కాని కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. మరీ ఎక్కువ నమ్మేయకుండా ఒక కంట కనిపెడుతూ ఉండు. ఆ అమ్మాయి చెప్పేవన్నీ నిజాలో కాదో అని అన్నాడు చక్రపాణి. నా కల్లారా చూశానయ్యా. ప్రాణాలు కాపాడుకునే దిక్కులేదు. అలాంటప్పుడు మనం ఇంత జాగా ఇస్తే ఇలాంటి వాళ్ళు ప్రాణమైనా ఇస్తారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు రాజయ్య. సరే రాజయ్య, ఎంచుకైనా మంచిది అని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంతే. నువ్వు అంత నమ్మకంగా చెప్తున్నావంటే అది ఖచ్చితంగా కరెక్టే అయి ఉంటుందిలే అని అన్నాడు చక్రపాణి. సిఐ నవీన్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇక ఎలాంటి మార్గం దొరకపోవడంతో అతను చివరిసారిగా ఎవరికి ఫోన్ చేశాడో అని అతని కాల్ లిస్ట్లో చూశాడు. ఆ తర్వాత ఆ నెంబర్ ఫోన్ నోట్ చేసుకుని అది ఎవరిదో కనుక్కుంటే అది అమల పేరుపై ఉంది. షాక్ అయిపోయాడు సిఐ. అంటే నవీన్ని అమలనే దాచిపెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నారు అని అనుకుని చక్రపాణికి విషయం చెప్పాడు. సిఐ ఫోన్ చేసినప్పుడు చక్రపాణి అభినందన్ పక్కనే ఉండడంతో ఫోన్ లౌడ్ స్పీకర్ని ఆన్ చేశాడు. అది అభినందన్ కూడా విన్నాడు. అంటే నవీన్ని అమల దాచేసింది కాబట్టి అంత ధైర్యంగా నన్ను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు ఆ రోజు. అందుకే మీడియా వాళ్ళను కూడా పిలిచారు. ఒకవేళ నవీన్ వాళ్ళకు దొరకపోయి ఉండుంటే వాడి వల్ల ఇంకా ఎలాంటి అపాయం ఉంటుందో నళినికి అని అనుకుని నాపై దాడికి అంతగా సాహసం చేసేవాళ్ళు కాదు కదా. ఇన్నాళ్ళు పిచ్చోడిలా నవీన్ ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతూ వచ్చాను అని అనుకున్నాడు అభినందన్. వెంటనే సిఐతో మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఆ విషయంలో కేసు ఫైల్ చేసి అమలను గట్టిగా అడగాలి. 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక వెళ్ళండి. ఎందుకంటే ఆవిడతో విషయం అంత సులువు మాత్రం కాదు. ఒకవేళ ఆ నెంబర్ అమల వాడకుండా ఉండి ఉన్నా రివర్స్లో ఆవిడ ఆడుకుంటుంది మీతో. అందుకే జాగ్రత్త అని అన్నాడు అభినందన్. సరే, ఆ విషయం ఏంటి అనేది నేను కరెక్ట్గా కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేశాడు సిఐ. అభినందన్ చివరిలో అన్నమాట పదే పదే గుర్తుకు వస్తుంటే నిజంగా అమలనా కాదా అనేది ఖచ్చితంగా కనుక్కోవాలి. లేదంటే నేను రిస్క్లో పడతాను అని అనుకున్నాడు. ఒక మనిషిని పెట్టి అమలను ఫాలో చేయడం మొదలుపెట్టాడు. ఆ ఫోన్ నెంబర్ ప్రస్తుతం ఏ లొకేషన్ని చూపిస్తుందో కూడా కనుక్కున్నాడు. అమల వెళ్తున్న ప్రదేశాలు, ఆ ఫోన్ నెంబర్ చూపిస్తున్న లొకేషన్ రెండూ ఒకేలాగా ఉండడం లేదు. అంటే ఆ ఫోన్ నెంబర్ అమల పేరుపై ఉంది. కానీ అమల ఉపయోగించడం లేదు. ఆ ఫోన్ నెంబర్ చూపిస్తున్న లొకేషన్ ఖచ్చితంగా కనుక్కుంటే అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మహిళల యొక్క హాస్టల్. అమలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎవరు ఉన్నారా అని ఆరా తీస్తే తన రెండో కూతురు అదే హాస్టల్లో ఉంటుంది అని తెలిసింది. అంటే ఆ ఫోన్ నళినిది. నవీన్ చివరిసారిగా నళినికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అంటే ఖచ్చితంగా నవీన్ అదృశ్యం వెనకాల
అమల హస్తం ఉండి ఉంటుంది. తన కూతురికే ఫోన్ చేశాడు కాబట్టి నళినికి కూడా ఈ విషయం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉండి ఉంటుంది అని అనుకున్నాడు సిఐ. నేరుగా వెళ్లి అమలను ఢీకొట్టడం కంటే నళినితో విషయం మాట్లాడితే మంచిది కదా, ఏదైనా తెలిసే అవకాశం ఉంది కదా అని అనుకున్నాడు. అదే రోజు నళినిని కలవడానికి నిర్ణయం తీసుకున్నాడు సిఐ. చక్రపాణి ఇంట్లో సీత త్వరగా పనుల్లో అలవాటు పడిపోయింది. ఆ ఇల్లు, ఆ ఇంట్లోని మనుషులు నెల రోజులుగా అలవాటు అన్నట్లుగా అందరితో సరదాగా కలిసిపోతూ త్వరగా పనులు చేస్తూ ఉంది. రాజయ్యను అయితే మాత్రం ఒక్క పని కూడా ముట్టుకోనివ్వడం లేదు. నేనున్నా కదా బాబాయ్, నీకెందుకు శ్రమ? ఏ పని కావాలన్నా నాకు చెప్పు, నేను చేసి పెడతాను. ఈ వయసులో అనవసరంగా అటు ఇటు తిరుగుతూ ఇబ్బంది తెచ్చుకో మాకు. ఒక దగ్గర కూర్చొని ఏం చేయాలో చెప్పు, నేను చేసి పెడతా ప్రతిదీ. ఇప్పటికే మోకాళ్ళ నొప్పులు అంటున్నావు, అటు ఇటు తిరుగుతూ ఆ నొప్పులను ఎందుకు ఎక్కువ చేసుకుంటావు అంటూ అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంది సీత రాజయ్యపై. రాజయ్య పైన సీత చూపిస్తున్న ప్రేమకు రాజయ్య కళ్ళు వర్షించాయి. నా బిడ్డ ఉన్నా కూడా నాపై ఇంత ప్రేమ చూపించేది కాదేమో. కన్న బిడ్డల కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు. ఏ జన్మ రుణము తల్లి నువ్వు అని అన్నాడు రాజయ్య. చాచా, అదేంటి బాబాయ్ అలా అంటావు? నువ్వు నాకు రుణపడి ఉండడం ఏంటి? నా ప్రాణాలను కాపాడావు. నాకు తలదాచుకోవడానికి ఇంత స్థలం ఇచ్చావు. నీకే నేను రుణపడి ఉంటాను. ఒక ఆడపిల్లగా ఈ మాత్రం కూడా నీకు చేయకపోతే ఇక నేనెందుకు? నన్ను ఇప్పటి నుండి నీ బిడ్డను అనుకు. నీకేం కావాలన్నా అడుగు. ఏం కావాలన్నా చేసి పెడతాను అని అంది సీత. సీత రాజయ్యకు చాలా చాలా నచ్చేసింది. నళిని ఎగ్జామ్ అయిపోవడంతో రోజు కంటే త్వరగా హాస్టల్కి చేరుకుంది. రేపు ప్రాక్టికల్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. అంతకంటే ముందు ఒక గంట సేపు పడుకుంటే రిఫ్రెష్గా ఉంటుంది అనుకుని త్వరగా తన రూమ్కి వెళ్ళడానికి మెట్ల దగ్గరికి వెళ్ళింది నళిని. అప్పుడే ఎవరో నళినిని పిలిచారు. వార్డెన్ పిలుస్తుంది అంటూ. ఈ టైంలో ఈవిడ ఎందుకు పిలుస్తుంది? అమ్మ మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఈ మధ్య మరీ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేనేమైనా చిన్నపిల్లనా? నాకు అన్నీ తెలుసు. ఆ రోజే చెప్పాను కదా నేను ధైర్యంగా ఉంటానని. ఏంటో వీళ్ళు అని అనుకుని వార్డెన్ రూమ్ వైపుకు నడుస్తూ వెళ్ళింది. తలుపు ఓరగా తెరిచి మే ఐ కమిన్ మేడం అని అంది. నిజానికి ఆ తలుపు ఎప్పుడూ బారుగా తెరిచి ఉంటుంది. ఆ రోజు ఎందుకు అలా మూసి ఉంచారో అర్థం కాలేదు నళినికి. ఆ తలుపు వెనకాల ఎవరు ఉన్నారో కూడా చూడలేదు. కేవలం వార్డెన్ మొహం కనపడగానే లోపలికి రావడానికి అనుమతిని అడిగింది. కొనసాగుతుంది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారో మీరేమైనా గెస్ చేయగలరా? నళిని జీవితంలో మళ్ళీ కష్టాలేమైనా రాబోతున్నాయా? మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.